వెల్కమ్ టు లర్న్ స్మార్ట్లీ బై రమ్య ఛానల్ అండి. ఈరోజు సైకాలజీలో జీన్ పియాజెట్, నోమ్ చామ్స్కీ రాసిన ఇంపార్టెంట్ బుక్స్ గురించి తెలుసుకుందాం. ఇవి ఒక్కటైనా బిట్ రావచ్చు ఇందులో, ఒకసారి చూసుకోండి. ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తా చూడండి. జీన్ పియాజెట్ వచ్చేసి ఫస్ట్ అతనిది స్విట్జర్లాండ్. అతను చేసింది కాగ్నిటివ్ డెవలప్మెంట్ గురించి, అంటే సంజ్ఞానాత్మక నిర్మాణం గురించి. అతని బుక్స్ చూద్దామండి. ద గ్రోత్ ఆఫ్ లాజికల్ థింకింగ్. మెయిన్ ఇతను చేసిందంతా మైండ్ గురించి కాబట్టి ఇక్కడ మనకి మైండ్ గురించి కనెక్ట్ అయ్యే టాపిక్స్ ఉంటాయి, కనెక్ట్ అయ్యే పాయింట్ ఈ బుక్స్లో ఉంటాయి. మీరు అవి చూసి ఈజీగా గుర్తుపెట్టుకోండి. ద గ్రోత్ ఆఫ్ లాజికల్ థింకింగ్. లాజిక్ అంటే మన మైండ్ నుంచే కదండి ఆలోచించేది. లాజికల్ థింకింగ్, ద గ్రోత్ ఆఫ్ లాజికల్ థింకింగ్ అదొక బుక్. ద లాంగ్వేజ్ అండ్ థాట్ ఆఫ్ ద చైల్డ్. ఇక్కడ లాంగ్వేజ్ అనగానే మనకి నోమ్ చామ్స్కీ గుర్తొస్తాడు, కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి ద లాంగ్వేజ్ అండ్ థాట్ ఆఫ్ ద చైల్డ్ అని ఉంటే జీన్ పియాజెట్ అని గుర్తుపెట్టుకోండి. ద మోరల్ జడ్జిమెంట్ ఆఫ్ ద చైల్డ్. మనకు జడ్జిమెంట్ చేసుకోవాలన్నా, మనం వేరే వాళ్ళని జడ్జ్ చేయాలన్నా మన మైండ్ నుంచే కదా బాగా ఆలోచించేది, ఏది కరెక్ట్ ఏది తప్పు అనేసి. ఇలా ద మోరల్ జడ్జిమెంట్ ఆఫ్ ద చైల్డ్, జడ్జిమెంట్ అనే కీవర్డ్ గుర్తుపెట్టుకోండి. ద ఆరిజిన్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనగానే మనకి మన మైండ్ అనేది ఆటోమేటిక్గా గుర్తొస్తుంది. మైండ్ నుంచే కదండి. 6 సైకలాజికల్ స్టడీస్. సైకాలజీ అంతా మనకి ఎక్కువ మైండ్ గురించే ఉంటుంది, అంటే 6 సైకలాజికల్ స్టడీస్. ద గ్రోత్ ఆఫ్ లాజికల్ థింకింగ్ ఒకటి. లాజికల్ అనే వర్డ్ గుర్తుపెట్టుకోండి. ద లాంగ్వేజ్ అండ్ థాట్ ఆఫ్ ద చైల్డ్. ఇక్కడ లాంగ్వేజ్ అండ్ థాట్ నోమ్ చామ్స్కీ రాశాడు, ఆఫ్ ద చైల్డ్ అని వస్తే జీన్ పియాజెట్. అలానే ద మోరల్ జడ్జిమెంట్ అనే కీవర్డ్ గుర్తుపెట్టుకొని ద మోరల్ జడ్జిమెంట్ ఆఫ్ ద చైల్డ్. ద ఆరిజిన్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్, 6 సైకలాజికల్ స్టడీస్. నెక్స్ట్ నోమ్ చామ్స్కీ, ఇప్పుడే చెప్పాను కదా, అతని బుక్స్ చూద్దాం. లాంగ్వేజ్ అండ్ మైండ్. మెయిన్ ఇందులో నోమ్ చామ్స్కీ లాంగ్వేజ్ డెవలప్మెంట్ థియరీ చేశారు కాబట్టి ఇక్కడ లాంగ్వేజ్ అనే వర్డ్ కీవర్డ్ ఉంటుంది, చూసుకోండి. నోమ్ చామ్స్కీ లాంగ్వేజ్ అండ్ మైండ్. ఇక్కడ లాంగ్వేజ్ అండ్ థాట్ ఆఫ్ ద చైల్డ్ వస్తే జీన్ పియాజెట్, లాంగ్వేజ్ అండ్ థాట్ వస్తే నోమ్ చామ్స్కీ. సింథాటిక్ స్ట్రక్చర్స్. ఇక్కడ సింథాటిక్ అంటే వర్డ్స్, సెంటెన్సెస్ వాటికి సంబంధించిన వర్డ్ ఇది, ఇలా గుర్తుపెట్టుకోండి. లెక్చర్స్ ఆన్ గవర్నమెంట్ అండ్ బైండింగ్. ఇది ఫేమస్ బుక్ అండి, దీని గురించి కూడా బిట్ రావచ్చు, చూసుకోండి. ఆస్పెక్ట్స్ ఆఫ్ థియరీ ఆఫ్ సింటాక్స్ అంటే ఇందాకే చెప్పా కదా, వర్డ్స్, సెంటెన్సెస్ దానికి సంబంధించి. ద లాజికల్ స్ట్రక్చర్ ఆఫ్ లింగ్విస్టిక్ థియరీ. లింగ్విస్టిక్ అనే వర్డ్ ఉంది కదా, ఇలా. ఇక్కడ లాంగ్వేజ్ అండ్ మైండ్, లాంగ్వేజ్ అండ్ థాట్, సింథాటిక్ స్ట్రక్చర్స్, లెక్చర్స్ ఆన్ గవర్నమెంట్ అండ్ బైండింగ్, ఆస్పెక్ట్స్ ఆఫ్ థియరీ ఆఫ్ సింటాక్స్, ద లాజికల్ స్ట్రక్చర్ ఆఫ్ లింగ్విస్టిక్ థియరీ. ఇవన్నీ బుక్స్